మాకు ఈరోజు హోలీ అని హాలిడే ఇచ్చారు. హోలీ అంటే ఏంటమ్మా? నాకు తెలియదు, నాకు చెప్తావా? ఎందుకు మనం రంగులు చల్లుకుంటూ అలా అలా ఆడుకుంటూ జరుపుకుంటాం కదా, ఎందుకమ్మా? హోలీ అనేది చెడుపై సాధించిన మంచి యొక్క విజయానికి సంకేతం. హిరణ్యకశిపుణ్ణి మరణించిన రోజు ఆ లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తి ఆ మహావిష్ణువే చంపేశాడు. అది మన ప్రహ్లాదుని గెలుపుకి సంకేతం. ప్రహ్లాదుడు అంటే ఎవరమ్మా? హిరణ్యకశిపుడి యొక్క కొడుకు, మహావిష్ణువు భక్తుడు. అంతేకాకుండా ఈ హోలీ జరుపుకోవడానికి మరొక కారణం కూడా ఉంది. ఏంటమ్మా కారణం? నాకు తెలీదు, చెప్పమ్మా. రాధాకృష్ణుల దైవిక ప్రేమకు మరియు వసంత ఋతువు రాకకు సంకేతంగా తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఈ పండుగ పాత ద్వేషాలను మర్చిపోయి కులమతాలకు అతీతంగా రంగులు చల్లుకుంటూ సామాజిక ఐకమత్యాన్ని పెంపొందించుకోవడం కోసము జరుపుకుంటారు. హోలీ జరుపుకోవడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని చంపాలనుకున్న హోలిక అనగా హిరణ్యకశిపుని సోదరి, మంటల్లో కాలిపోవడం ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడడానికి సూచిస్తూ పండుగ ముందు రోజు రాత్రి కాముడి పున్నమి లేదా హోలికా దహనం జరుపుతారు. ఎందుకు అమ్మా హిరణ్యకశిపుని వాళ్ళ నాన్నగారే చంపాలనుకుంటారు? ఎందుకంటే ప్రహ్లాదుడికి విష్ణుపై భక్తి చాలా ఎక్కువ. ఎప్పుడు విష్ణునామాలు, విష్ణు సహస్రనామాలు, ఇప్పుడు విష్ణు గురించే పూజలు చేస్తూ ఉంటాడు. అది వాళ్ళ తండ్రికి నచ్చదు, అందుకే చంపాలనుకుంటాడు. ఎంత చెప్పి చూసినా ప్రహ్లాదుడు మారడు, విష్ణు జపంలోనే పడిపోతాడు. అవునా అమ్మా? అంతేకాకుండా ఇది రాధాకృష్ణుల ప్రేమకు సంకేతం. శ్రీకృష్ణుడు రాధాదేవితో రంగులు చల్లుకుంటూ ఆడిన రాసలీలల జ్ఞాపకార్థం దీనిని ప్రేమ పండుగగా జరుపుకుంటారు. చలికాలం ముగిసి ప్రకృతి రంగురంగుల పూలతో కలకలలాడే వసంత ఋతువుకు స్వాగతిస్తూ ఈ రంగుల పండుగను జరుపుకుంటారు. ఈరోజు అందరూ రంగులు పూసుకోవడం వల్ల ధనిక పేద కుల మత భేదాలు తొలగిపోయి ప్రజల మధ్య స్నేహభావం ఏర్పడి అందరూ సంతోషంగా ఉంటారు. మనం ఏ పండుగ జరుపుకున్నా దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. హోలీ అనే కాదమ్మా, ఉగాది, సంక్రాంతి, బతుకమ్మ, దేనికైనా ఒక కారణం లేకపోలేదు. మన హిందూ ధర్మంలో ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ఊరికే ఏ పండుగను మనం జరుపుకోము. పేదాకా నాకు తెలీదమ్మా హోలీ ఎందుకు జరుపుకుంటారో. చాలా థ్యాంక్స్ అమ్మా నాకు చెప్పినందుకు. హోలీ జరుపుకోవడానికి గల కారణం ఏంటో.